తెలంగాణ కంచా గచ్చిబౌలి, తెలంగాణ కంచా గచ్చిబౌలి. మీ చిత్రగుప్త్, మన చిత్రగుప్త్ ఏదైతే ముచ్చట చెప్పిందో, ఏవైతే కేస్ లాలు తీసుకొని ఆ రోజు మనం మాట్లాడినామో, ఇండియన్ ఎక్స్ప్రెస్, సుప్రీంకోర్టు ఏం చెప్పిందని మాట్లాడినామో, ఇవాళ కీలకమైన అంశాలు సుప్రీంకోర్టు వాటి మీదనే ఎంఫసైజ్ చేసి మాట్లాడింది ఫ్రెండ్స్. మేము మ్యాటర్ సబ్జూడిస్ ఉన్న దాంట్లో ఇంటర్ఫియర్ కాలే, ఆడికి చెప్తున్నా లా తెలవనోడికి. వీ హ్యావ్ ఓన్లీ సైటెడ్ ది కేస్ లాస్. ఏవైతే సుప్రీంకోర్టు సైటేషన్స్ ఉండేనో, సుమదా ఎదరా అనే ఒక నల్సార్ అడ్వకేట్ రాసిన లీఫ్లెట్ మ్యాగజైన్ల నుంచి తీసుకొని, వాహ్ ఏం రాసిండ్రు సుమదా ఎదరా గారు అని చెప్పి పొగుడుతూ వాస్తవాలు ముంగట పెట్టిన ఛానల్ మన చిత్రగుప్త్. ఇవాళ అదే ఘటన సుప్రీంకోర్టు కూడా దౌరాంచింది. మళ్ళొకసారి సుప్రీంకోర్టు ఏదైతే స్టే ఇచ్చిందో నిన్న కీలకమైన అంశాల మీద మాట్లాడుతూ, ఇవాళ ఒకసారి గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, ఇలా కంచా గచ్చిబౌలిలా ప్రొటెస్ట్ ఎవరన్నా చేస్తున్నారు అని అంటే రాజకీయ పార్టీల కంటే ఎక్కువ అక్కడ ఉన్న విద్యార్థులు, అందులో ఏబీవీపీ కార్యకర్తలది చాలా కీలకమైన పాత్ర. వేరే వాళ్ళు కూడా ఉన్నారు, నేను లేరని అంటలేను. కాకపోతే ఏబీవీపీ పోరలు చేస్తున్న కృషి మామూలుగా లేదు. ఆడ వేరే విద్యార్థి సంఘాలు కూడా చాలా కొట్లాడుతున్నాయి, అలా డౌట్ లేదు. ఇప్పుడు నువ్వు బయాజ్ ఉంటావు కదా గిరీష్, ఇట్లనే మాట్లాడతావు అని అంటే నేను మీ విఘ్నతకి ఇచ్చి పెడతా, దీని డేటా చూసుకొని మీరే మాట్లాడుకోండి. మీరు విమర్శ చేయడం మీకు చాలా ఈజీ, నేను ఆప్తలేను. విమర్శను చేసుకునే ఏమంటారు, తట్టుకునే కెపాసిటీ కూడా ఉన్నోని, నేను ఓపిక ఉన్నోని. వాళ్ళలాగా వీళ్ళలాగా దాడులు చేసే రకం కాదు కదా, ఓపిక ఉన్నోని మనిషిని కదా. మా అంటే ఏమైతుంది, ప్రేమిస్తారని నమ్ముతా కదా. సో ఇవాళ స్టూడెంట్స్ యొక్క ప్రొటెస్టు కంచా గచ్చిబౌలిని కాపాడుతుందా అని అంటే, ఇప్పటిదాకానైతే సుప్రీంకోర్టు కన్నెర్ర చేసింది తెలంగాణ సర్కార్ మీద. సుప్రీంకోర్టు ఏమన్నదో రేవంత్ రెడ్డి సర్కార్కి చెప్తున్నా నేను. ఏమన్నదంటే, డిస్ట్రక్షన్ ఇన్ కంచా గచ్చిబౌలి ఫారెస్ట్ ఏరియా డిపిక్స్ అన్ అలార్మింగ్ పిక్చర్. ఇది ఒక దురదృష్టపు ఘటన, ఇది ఒక అలార్మింగ్ పిక్చర్ అని చెప్పి సుప్రీంకోర్టు మాట్లాడింది. రేవంత్ రెడ్డి గారు హిందూలో వచ్చిన కథనం మీ ముంగట పెడుతున్నా. చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, ఇది పోరంబోకు ల్యాండు, ప్రభుత్వం ల్యాండు, ఎక్సెట్రా ఎక్సెట్రా. బట్ ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటనంటే, కంచా గచ్చిబౌలిలా రేరెస్ట్ ఫార్మేషన్ ఆఫ్ మష్రూమ్ రాక్స్ డేటెడ్ టు 2 బిలియన్ ఇయర్స్. ఇంత అరుదైన ఏమంటారు ఆడ సంపద ఉన్నది, రాళ్ళ సంపద, మష్రూమ్ రాక్ ఫార్మేషన్స్ ఉన్నాయి. ఈ మష్రూమ్ రాక్ ఫార్మేషను 2 బిలియన్ సంవత్సరాల క్రితం డేటెడ్ అని చెప్పి ఇలా మాట్లాడుతుంటారు చాలామంది. దీన్ని తుంగలో దొక్కి ఐటీ సెజులు ఏడేడ తక్కువ ఉన్నాయి సార్. నేను ఏమడుగుతున్నా ఇలా సర్కార్ని, రేవంత్ రెడ్డి సర్కార్ని ఏమడుగుతున్నా అంటే, సార్ మీరు ఇప్పటిదాకా ఐటీ కంపెనీలు కలిపిరు కదా, దాని ఆక్యుపెన్సీ రేషియో ఎంత ఉంది సార్? అందులో ఉన్న కెపాసిటీ, సీటింగ్ కెపాసిటీకి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిరు సార్? ఎంతమంది ఉద్యోగాలు, ఎంతమందికి ఉపాధి కల్పించిరు సార్? దాని కెపాసిటీ యూటిలైజేషన్ రిపోర్ట్ ఫస్ట్ బయటికి దిగిరి సార్. దాని తర్వాత అక్కడనే కట్టాలనేం రూల్ ఉంది సార్? వేరే దగ్గర కట్టలేమా? ఆ జింకకు, ఆ నెమలికి, ఆ చెట్టుకు, ఆ పుట్టకు, ఆ అన్య ప్రాణులకు ఆ ఒకటే జాగా కదా సార్ ఉన్నది. నీకు నాకు యావత్ భూమండలం ఉంది కదా సార్. ఇంత స్వార్థమా సార్? పశు ప్రాణులను కూడా మనం లెక్క చేయకుండా ఇలా సుప్రీంకోర్టు అదే మాట్లాడిందా కాదా అని అడిగితే, ఆధారాలతోనే మీ చిత్రగుప్త్ ఫ్రెండ్స్, స్టే ట్యూన్డ్ విత్ చిత్రగుప్త్. ఇది 10 మందికి జర షేర్ చేయండి. కష్టపడి చదివి రాత్రులు 1 గంట దాకా చదువుకుంటాం కొన్ని డేటా. అసలు ఏం జరిగింది అని అంటే, 2004లో ఆట మొదలైంది. ఏందనంటే, ఈ ల్యాండ్ను ఒక ప్రైవేట్ కంపెనీకి ఇచ్చిర్రు. ఆ ప్రైవేట్ కంపెనీ పేరు IMG అకాడమిక్స్ భారత ప్రైవేట్ లిమిటెడ్. ఎప్పుడు ఇచ్చిర్రు? Jan 13, 2004. అప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నది? ఆనాటికేని కంచా గచ్చిబౌలి మీద ఈ కాంగ్రెస్ ఈయన చరిత్ర. సో IMG అకాడమిక్స్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ Jan 13, 2004కి ఇచ్చినప్పుడు సర్వే నంబర్ 25 ఇచ్చిండ్రు. ఏం చేద్దామనని, కంచా గచ్చిబౌలి విలేజ్ని ఒక స్పోర్ట్ ఫెసిలిటీ డెవలప్మెంట్ కిందికి చేద్దామని చెప్పి డిసైడ్ చేసి ఇచ్చిర్రబ్బా. 2006లో ఏమైందనంటే, ఈ ల్యాండ్ని రివోక్ చేసిర్రు. ఎందుకు అనంటే, IMG అకాడమిక్స్ భారత ప్రైవేట్ లిమిటెడ్ ఒక్క యాక్షన్ తీసుకోకపోగా ఈ అలాట్మెంట్ని రద్దు చేస్తూ November 21కి ఈ కంప్లీట్ ల్యాండ్ను మళ్ళీ ప్రభుత్వం తీసేసుకుంది 2006లో. అప్పుడు కూడా ఏ ప్రభుత్వం ఉందో మీకు తెలుసు. అయితే IMG అకాడమిక్స్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ ఏం చేసింది? November 21కి అదే సంవత్సరంలో దీన్ని ఛాలెంజ్ చేసింది. అట్లెట్లా మీరు భూమి వెనుకకు తీసుకుంటారు అని చెప్పి ఛాలెంజ్ చేసింది. March 2024లో గవర్నమెంట్కి, ఈ తెలంగాణ గవర్నమెంట్ అంటే మన రేవంత్ రెడ్డి సర్కార్కి ఈ భూమి కోర్టు ద్వారా అలకేట్ అయింది. ఆఫ్టర్ రిగరస్ కోర్ట్ బ్యాటిల్ March 7, 2024కి ఈ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు.
మే 2024లోకి వచ్చేసరికి సుప్రీంకోర్టు ఏం చేసింది మళ్ళా అంటే గవర్నమెంట్ ఫేవర్గానే ఈ ల్యాండ్ టైటిల్ ఉన్నది అని చెప్తే ఐఎంజీ అకాడమిక్స్ భారత ప్రైవేట్ లిమిటెడ్ ఒక స్పెషల్ లీవ్ పిటిషన్ SLP సుప్రీంకోర్టులో వేస్తే అది గవర్నమెంట్ ఫేవర్లో వచ్చింది. ఈ ల్యాండ్ని సెక్యూర్ చేసుకోమన్నది మే 3, 2024కి ఇది వచ్చింది. జూలై 2024కి ఈ ల్యాండ్ని హుటాహుటిగా రేవంత్ రెడ్డి సర్కార్ TS అంటే తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి హ్యాండ్ ఓవర్ చేస్తుంది. దేనికోసము? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మిక్స్డ్ యూజ్ ప్రాజెక్ట్ కోసము దీన్ని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి అప్పచెప్తుంది. మార్చ్ 2025కి వచ్చేసరికి ఈ ల్యాండ్ని ఆక్షన్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు ఆక్షన్ ది ల్యాండ్ వేర్ ది డిమాండ్ ఫర్ స్ట్రాటజికలీ లొకేటెడ్ ది ల్యాండ్ పార్సల్ హ్యావ్ స్కై రాకెటెడ్ అని చెప్తారు. మార్చ్ 2025లో తెలుసుకున్న విద్యార్థులు ఈ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ప్రొటెస్ట్ చేస్తారు. దాని తర్వాత ఏప్రిల్ 3, 2025 సుప్రీంకోర్టు ఎఫెక్టివ్గా వచ్చేసి చీఫ్ జస్టిస్ మన సుప్రీంకోర్టు జడ్జిలు అసలు నువ్వు ఏంది కథ ఏం నడుస్తుంది అని చెప్తారు. సుప్రీంకోర్టు సువోమోటోగా కేసు రిజిస్టర్ చేసి తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ ఎవరైతే ఉన్నారో ఆయనని ఆ ప్లేస్ దగ్గరికి పోయి మాకు కంప్లీట్గా రిపోర్ట్ కావాలా అని చెప్తుంది. ఈడి దాకా మీకు క్లారిటీ ఉన్నది. దీని తర్వాత ఏమైందంటే ప్రభుత్వం నుంచి తరఫు వాదిస్తున్న న్యాయవాది సీనియర్ అడ్వకేటు ఆయన ఏమన్నాడంటే ఇది ఫారెస్టే కాదు, ఈ ల్యాండ్ ఫారెస్ట్ కాదు, పోరంబోకు ల్యాండ్ అంటాడు. అయితే ఫారెస్ట్ వాళ్ళు దిస్ క్లెయిమ్ ఇట్ వాస్ ఫారెస్ట్ ల్యాండ్ అండ్ స్ప్రంగ్ ఆఫ్టర్ ది డెవలప్మెంట్ యాక్టివిటీస్ కమెన్స్ ఆఫ్టర్ అలాట్ ఇది TGICకి అప్పచెప్పారు కదా. నేను కట్ స్టార్ట్ చేస్తున్నా కొంచెము ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ టైం. సో ఇది పోరంబోకు ల్యాండ్, ఇది TGICకి అప్పచెప్పినాము. సో ఆబ్వియస్గా గవర్నమెంట్కి రైట్ ఉన్నది కాబట్టి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి ఇచ్చే హక్కు ప్రభుత్వానికి ఉన్నది, మేము ఇచ్చినాం అని చెప్తారు. యూనివర్సిటీ కూడా ప్రభుత్వందే, ఈ భూములు కూడా ప్రభుత్వందే, పోరంబోకు ప్రభుత్వందే. ఇక్కడ కాదు పోవాల్సి అన్ని ప్రభుత్వమే, నేను కాదని అంటలే, నా జిందగీ కూడా మీ ప్రభుత్వందే అంటారు. ఎందుకనంటే అట్లా ఎట్లా మాట్లాడతారని సాక్షాత్తు అసెంబ్లీ లెవెల్లోనే మాట్లాడుతున్నప్పుడు మా జిందగీలు మా హక్కులు మా దగ్గర ఏడు ఉన్నాయి, ప్రభుత్వాల చేతిలోనే ఉన్నాయని అనుకుందాం జరసేపటికి. కాకపోతే లంచ్ తర్వాత ఏదైతే హైకోర్టు రిజిస్ట్రార్ వచ్చి రిపోర్ట్ సబ్మిట్ చేసిండో 100 ఎకరాలు విధ్వంసం అయిపోయింది సార్, చెట్లు నరికినరు అని చెప్తే అక్కడ రిమార్కబుల్ బర్డ్స్ గీట్స్ ఇవన్నీ ఉన్నాయి సార్, అక్కడ పికాకులు కనబడ్డాయి సార్, అక్కడ జింకలు కనబడ్డాయి సార్, ఈ ఫారెస్ట్ మొత్తము వైల్డ్ యానిమల్స్కి ఇన్హాబిటెడ్ అయి ఉంది సార్ ఈ ఫారెస్టు అని చెప్తే వీళ్ళు ఏమంటారంటే ఆ 100 ఎకరాలు ఏదైతే ఉన్నదో ఎక్సెట్రా ఏదైతే ఉందో చిన్నగా మన ష్రబ్స్ కొట్టేసినాం సార్ అని చెప్తారు. ష్రబ్స్కి చెట్లకు తేడా తెలియదా? గూగుల్ మ్యాప్ చూస్తే తెలిసిపోతుంది. మళ్ళీ చిన్న ష్రబ్స్ కొట్టేయాలనంటే అంత పెద్ద బుల్డోజర్లు ఎందుకు వచ్చినాయి అని ఇలా క్వశ్చన్ మార్క్ అడిగితే దాని మీద ఆన్సర్ ఎవరు చెప్తలేరు. చిన్న ష్రబ్స్ను కొట్టనీకే పెద్ద బుల్డోజర్లు ఎందుకు వచ్చినాయి ఇలా నేను ఆ ప్రభుత్వాన్ని అడుగుతున్నా. మన చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు జడ్జిలు అడుగుతూ ఎన్ని ఎకరాలంటే 100 ఎకరాలంటే పొరగల మజాక్ అనుకుంటున్నావా? 100 ఎకరాలంటే పొరగల మజాక్ అనుకుంటున్నావా అని చెప్పి క్వశ్చన్ వేస్తే ఇవాళ ప్రభుత్వం ఏడ తలకాయ పెట్టుకోవాలని వాళ్ళకు ఆలోచన లేక తలకాయ ఏడబెట్టుకోవాలనో తెలియలేదు. ఇవాళ హైదరాబాద్ యూనివర్సిటీలో ఎన్విరాన్మెంటలిస్ట్ వేసిన పిటిషన్ ఏదైతే ఉందో కన్జర్వేషన్ యాక్ట్ కింద ఇది ఒక లంగ్ ఆఫ్ ది సిటీ అని చెప్పిండ్రు. అక్కడ మష్రూమ్ రాక్ ఫార్మేషన్ ఉన్నది, సుమారు 2 బిలియన్ల సంవత్సరాల క్రితం ఉన్న మష్రూమ్ రాక్ ఫార్మేషన్ అక్కడ ఉన్నది. అక్కడ ఒక 3 లేక్స్ ఉన్నాయి. ఈ 3 లేకులు పికాక్ లేక్, బఫెలో లేక్, ఒక లేక్ ఇవి ఎక్కడ పోయినాయో కూడా తెలుస్తలేదు. వెనకటికి ఇక్కడ నుంచి సిటీస్కి వాటర్ కూడా వ్యవసాయానికి కూడా వాటర్ పంపు చేసిన దాఖలాలు ఉన్నాయి, ఎవిడెన్స్ ఉన్నాయి. ఇవన్నీ తుంగలు దొక్కుతారా అని చెప్పి మాట్లాడితే ప్రభుత్వం దగ్గర ఆన్సర్ ఉన్నదా అని అడుగుతున్నా. పలు సినీ యాక్టర్లు, పలు సెలబ్రిటీలు, పలు మనుషులు రకరకాలుగా ట్వీట్ కొట్టిరు. నేను మీకు చూపించిన డియా మిర్జా ఏమని కొట్టిందో మనం అందరం చూసినాం. స్టూడెంట్స్ వాళ్ళ గలం ఎత్తు మాట్లాడుతున్నారు. ఫారెస్ట్లు చాలా ఇంపార్టెంట్, IT పార్కులు కాదు, యంగ్ చిల్డ్రన్కి, యంగ్ పీపుల్కి రేపు సస్టైనబుల్ టుమారో ఉండాలని అంటే ఇవాళ అడవి ఫారెస్ట్ ఉండాలా అని చెప్పిండ్రు. డెవలప్మెంట్ అట్ ది కాస్ట్ ఆఫ్ బయోడైవర్సిటీ ఈజ్ డిస్ట్రక్షన్ అని చెప్పి డియా మిర్జా మాట్లాడింది. తప్పేమున్నది రేవంత్ రెడ్డి సర్కార్ని అడుగుతున్నా. అంటే మీకు ఖిలాఫ్ మాట్లాడితే అది తప్పైపోతుందా? హీనమైన తప్పైపోతుందా అని అంటే ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ దీని మీద సమాధానం చెప్తుందని నేను అడుగుతున్నా. కంచా గచ్చిబౌలి ఫారెస్ట్ని కాపాడాలా అని చెప్పి ఆమె ట్వీట్ కొట్టింది. రిచా చెడ్డా కూడా మాట్లాడింది ఏంటంటే డిస్ట్రక్షన్ ఆఫ్ 400 acres ఆఫ్ ఫారెస్ట్ ఇన్ హైదరాబాద్
ఇది క్లియర్ కట్గా చెప్తుందని అంటే మన పిల్లల భవిష్యత్తును మనమే తాకట్టు పెట్టుకుంటున్నాం. నువ్వు ఐటీ కంపెనీ పెట్టి వాళ్ళ భవిష్యత్తే చక్కగా లేకపోతే, పీల్చుకోనికి చక్కగా ఆక్సిజన్ లేకపోతే కట్టలు కట్టనీకి ఇది అంత ఎందుకు అని చెప్పి రిచా చెడ్డా కూడా మాట్లాడింది. ఉత్తమ్ కుమార్, ఉత్తమ్ అని అనుకుంటా పిల్లగాడి పేరు, సేవ్ హెచ్యు అని చెప్పి పెట్టి ఆయన ఏమన్నాడంటే హెచ్సియు రిలీజ్ చేసిన ఒక క్యాలెండర్ ఫోటో కూడా బయట పెట్టిండు ఆ పిల్లగాడు ఉత్తమ్ అని ఒక పిల్లగాడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అలా స్టాఫు లేకపోతే ప్రొఫెసర్లు లేకపోతే డీన్లు వాటెవర్ ఇట్ మేబీ వాళ్ళు రిలీజ్ చేసిన ఒక క్యాలెండర్ని బయట పెట్టిండ్రు. ఆ క్యాలెండర్ది అదే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ట్వీట్ కూడా కొట్టింది. ఏమనని, వీఆర్ థ్రిల్ టు అన్వీల్ ది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఎక్స్క్లూజివ్ వాల్ క్యాలెండర్ 2025 షోకేసింగ్ ది స్టన్నింగ్ బయోడైవర్సిటీ ఆఫ్ అవర్ క్యాంపస్. అంటే ఇక్కడ ఉన్న వైల్డ్ యానిమల్స్, ఫ్లోరా అండ్ ఫౌనా, బయోడైవర్సిటీ మీద మేము ఒక క్యాలెండర్ తయారు చేసినాం 2025లా. అది ప్రవేశపెట్టనికే, అది ఆ క్యాలెండర్ని ఆవిష్కరణ చేయనికే మేమందరం కుతూహలంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం, ఆ అనుభూతి గొప్పది అని చెప్పి వాళ్ళ ట్వీట్ చేసిండ్రు. ట్వీట్ చేసి ఫోటోలు పెట్టిర్రు ఫ్రెండ్స్. వాళ్ళు ఆ క్యాలెండర్ చెట్లు మొలిచినాయి కొన్ని సంవత్సరాల పాటు అన్నారు, మళ్ళీ ప్రాణులు ఏడికని వచ్చినాయి, పశు ప్రాణులు ఏడికని వచ్చినాయి. తెలంగాణ సర్కారుని అడిగితే యూట్యూబర్లు అడుగుతున్నారు సార్. క్వశ్చన్ అది, ఒక్క ఉపగ్రహ ఛానల్ దీన్ని నడిపిందా? ఇంత ఆధారాలు తీసుకొచ్చిందా? ఇవి తీసుకొచ్చింది ఒక యూట్యూబరు. రాత్రి 1 గంట 2 గంటల వరకు తీసుకొచ్చి ప్రజలకు నిర్భయంగా నిజాయితీగా డేటా అందజెప్పేది ఒక యూట్యూబరు. ఇప్పుడు ఈ క్యాలెండర్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ డిక్లేర్ చేసినప్పుడు, ఈజ్ ఇట్ నాట్ ఆన్ యువర్ పార్ట్ టు సేఫ్ గార్డ్ ది వైల్డ్ లైఫ్? ఇట్ ఈస్ నాట్ ఆన్ యువర్ పార్ట్ టు సేఫ్ గార్డ్ ది బయోడైవర్సిటీ? క్లైమేట్ని, ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవాల్సిన ఇంకిత జ్ఞానం మానవ మనుగడకు లేదా? ప్రభుత్వానికి మేము భయపడతామా? ఉద్యోగాలు సేఫ్ ఉండాలా? అరే పల్లెత్తు మాట ఒకరోజు నిజం మాట్లాడుర్రా నాయన. ఎక్కడ పోతాయి ఉద్యోగాలు? యావత్ తెలంగాణ మీకు బలమై నిలబడుతుంది. వీడికి ఆగిపోయింది అని అంటే ఫోటోలు చూడరు, 2025లో ఉన్న ఫోటోలు జింకలది, ఇక్కడ నెమళ్ళు. ఇది సరిపోదా బయోడైవర్సిటీ అక్కడ ఉన్నదని చెప్పుకోనికే? వీడికి ఆగిపోయిందా అని అంటే వీడికి ఆగలే. సుప్రీంకోర్టు క్లియర్ కట్గా ఆనాడు మీకు చిత్రగుప్తుల మేము చెప్పిన కథనమే ఇలా సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది ఫ్రెండ్స్. ఏమని ఇచ్చింది? ఇవాళ ఏమని చెప్పింది చూడు. గో బై ది డిక్షనరీ డెఫినేషన్ ఆఫ్ ది ఫారెస్ట్ యాజ్ పర్ 1996 జడ్జ్మెంట్. సుప్రీంకోర్టు హిందుస్థాన్ టైమ్స్లో వచ్చింది ఫ్రెండ్స్. హిందుస్థాన్ టైమ్స్లా గో బై ది జడ్జ్మెంట్ ఆఫ్ 1996 రూలింగ్. ఇప్పటిదాకా 1996 రూలింగ్ని ఎందుకు పెట్టలే అని అన్నారు. ఆ రోజు 14th April 2025 పోయి చూడు హెచ్యు మీద చిత్రగుప్తు చెప్పిన మాట. కేసులాలో రాత్రింబగలు కూర్చొని కష్టపడి డేటా ఆధారాలతో ముంగట పెట్టినా. ఇప్పుడు ఒకసారి ఆ స్లైడ్ మీ ముంగట పెడుతున్నా నేను మరొకసారి. ఇక్కడ చూడండి, ద ల్యాండ్ మార్క్ డెసిషన్ ఆఫ్ టి గోవర్ధన్ తిరుమలపాడ్ 1996. అవర్ జడ్జెస్ హ్యావ్ బ్రాడన్డ్ వాట్ కౌంట్స్ యాజ్ ఎ ఫారెస్ట్ to be a dictionary meaning of the word, essentially to include any land that work like a forest regardless of the official label. ఫారెస్టే ఉండాలని కాదు, అది వర్క్ లైక్ ఏ ఫారెస్ట్ ఉన్నది ఫారెస్టే. 1996 రూలింగ్ ఇది ఇంప్లిమెంట్ చేసిందా అని చెప్పి ఇలా సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది. దానికితో పాటు ఎన్విరాన్మెంట్లకు లిస్టులకు సుమదా ఎదరా రాసిన లీఫ్లెట్ మ్యాగజైన్ కథనం తీసుకొని వచ్చి మీ ముంగట పెట్టింది మన ఛానల్ చిత్రగుప్త్ ఫ్రెండ్స్. ఎంకే రాజనీత్ యూనియన్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే, ఇట్ ఈజ్ అవర్ డ్యూటీ టు రికగ్నైజ్, ఏమని, క్లైమేట్ చేంజ్ అనేది మన డ్యూటీ. ఇట్ వాజ్ ఎన్ ఎక్స్టెన్షన్ టు ది రైట్ టు లైఫ్ అని చెప్పి మాట్లాడింది ఆ జడ్జిమెంట్లో కూడా. ఇది మన చిత్రగుప్త ఛానల్ పెట్టింది. వీడికి ఆగిపోలే. ఇవాళ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏందని అంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏందని అంటే, జర్రా ప్లీజ్ స్టేట్ ట్యూన్ విత్ చిత్రగుప్త. ఇది జర పెద్దగా పోతుంది. ఆర్టికల్ 48A మీద కూడా మనం డిస్కస్ చేసినాం. ఆర్టికల్ 48A మీద కూడా చిత్రగుప్తు డిస్కషన్ చేసింది ఆ రోజు. ఎస్, ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. అది నేను పెట్టలేనట్టున్నాయిడా, ఇందులో ఉన్నది. ఆర్టికల్ 48Aలో కూడా మాట్లాడింది. డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీల మీద కూడా మాట్లాడింది. టు ఇంప్రూవ్ అండ్ ప్రొటెక్ట్ ది ఎన్విరాన్మెంట్ అని ఉన్నది. మళ్ళీ ప్రభుత్వాలకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ పాలసీ ఇంప్లిమెంట్ చేయాలన్నా వద్దా, కోర్టులో గెలకాలన్నా వద్దా, వీళ్ళకు పవర్స్ ఉన్నాయి కదా. దాని మీద మాట్లాడుకుంటా ఈ ఆర్టికల్ 48 ఉద్దేశించుకుంటా సేఫ్ గార్డ్ ఆఫ్ ది ఫారెస్ట్ అండ్ ది వైల్డ్ లైఫ్ కంట్రీ అని ఎంఫసైజ్ చేసింది. అది చేసుకుంటా స్పెసిఫిక్ ప్రిన్సిపల్ టు ది ఆర్టికల్ 21కి దీన్ని లింక్ చేసింది, క్వశ్చన్ చేసింది ప్రభుత్వాన్ని చేసి. దాని తర్వాత కేసులాలు ఇప్పుడు మీకు నేను చూపించిన. దాని తర్వాత మీకు ఇది ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తారో ఫంక్షనల్ ఇకాలజీ పేపర్ కంటే ఎక్కువ ఫంక్షనల్ ఈకో సిస్టమ్ని మనం కాపాడాలన్నది 1996 రూలింగ్ మీద ఎంఫసైజ్ చేసుకుంటూ చిత్రగుప్తులో మనం మాట్లాడినాం ఫ్రెండ్స్. దాని తర్వాత
దాని తర్వాత వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ఏమని చెప్తుందనంటే ద ల్యాండ్ ఇన్ క్వశ్చన్ ఈస్ హోమ్ టు సెవరల్ ప్రొటెక్టెడ్ స్పీషీస్ లిస్టెడ్ అండర్ ది షెడ్యూల్ 1 ఆఫ్ ది యాక్ట్. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ మీద చిత్రగుప్తు మాట్లాడింది. సెక్షన్ 9 ఆఫ్ ది వరల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఎవడు మీకు హక్కులు ఇచ్చిర్రు ఈ జీవరాశులను ఇబ్బంది పెట్టేది? సెక్షన్ 29 మిమ్మల్ని ఆపేస్తుంది. సర్కార్కి హెచ్చరిక జారీ చేస్తున్నది ఈ సెక్షన్. మిమ్మల్ని ఆపేస్తుంది. ఈ జీవరాశుల జీవనోశైలిని గెలకడానికి మీకు ఎవరు హక్కు ఇచ్చిండ్రు? వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ మాట్లాడుతున్నా, ఆధారాలతో మాట్లాడుతున్నా. ఇంత కంఠమెత్తి ఎందుకు మాట్లాడుతుంది తెలుసా చిత్రగుప్త్? డంకేపే చోట్ కిసికా, ఎవరితో భయపడదు. అందుకే మా స్టేట్మెంట్ అలాగే చెబుతున్నా, ఖుద్కే జిగర్పై బయట అని అంటాం చూడు. కిసికే జిగర్ మే దమ్ నయ్యే బికాస్ వీఆర్ కాన్స్టిట్యూషనలీ కరెక్ట్ మై డియర్. రాజ్యాంగానికి భయపడతాం, కట్టుబడి ఉంటాం, భయపడం, కట్టుబడి ఉంటాం. సో తెలంగాణ గవర్నమెంట్ మళ్ళీ ప్రొయాక్టివ్ ఉన్నదా ఈ యొక్క కంప్లీట్ ఉల్లంఘనలు చేయనికే అని అంటే? తెలంగాణ సర్కార్కే నేను వదిలిపెడుతున్నా. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఫ్రెండ్స్, చీఫ్ సెక్రటరీలకు కూడా వార్నింగ్ ఇచ్చింది, మీకు చూపించిన. దాని తర్వాత హైలైట్ ఏందనంటే సుప్రీంకోర్టు నిన్న జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు ఏమని మాట్లాడిందంటే, సుప్రీంకోర్టు ఇంటరీమ్ ఆర్డర్ ఇచ్చింది, సస్పెండ్ చేసి పడేసింది మిగతా ఉన్నాయి అన్ని ఏవేవైతే ఇలా ఆర్డర్లు ఇచ్చిరో గవర్నమెంట్. డైల్యూషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ప్రొటెక్షన్ ఆఫ్ ఫారెస్ట్ ఇన్ ది లా ఎనాక్టెడ్ బై ది గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ అని చెప్పి దానికి ఛాలెంజ్ చేస్తూ 1990 రూలింగ్ని తీసుకొని వచ్చింది. ఇంకొకటి ఏమన్నదంటే, నో జూస్ ఆర్ సఫారీస్ క్యాన్ బి సెటప్ ఇన్ సచ్ ఏరియాస్ అన్లెస్ ద కోర్ట్స్ అప్రూవల్ హ్యాడ్ బీన్ సెక్యూర్డ్ అని చెప్పి మాట్లాడింది. కోర్టుల అప్రూవల్ ఏంది ఇష్టం వచ్చినట్టు నాటకాలు ఆడతా అంటే కూడా నడవదు అని చెప్పింది. దాంతోపాటు ఇంకా కొన్ని బుల్లెట్ పాయింట్స్ కూడా ఉన్నాయి. నేను ఇక ఇంట్రెస్ట్ ఆఫ్ టైంలో మీకు చెప్తలేను. అవసరమైతే దీని మీద ఒక సపరేట్ పోడ్కాస్ట్ చేస్తా. ఎన్విరాన్మెంటలిస్టులను అందరినీ తీసుకొని చేస్తా. సామాన్యుడికి ఎంతైతే డేటా కావాలనో దానికంటే ఎక్కిచ్చింది మీ చిత్రగుప్త. డేటాతోనే నిలబడ్డది మీ చిత్రగుప్త. ధైర్యంగా సాహసంగా నిలబడ్డది మీ చిత్రగుప్త. ఇవాళ నేను అడుగుతున్నా, ఆ కాంగ్రెస్ మొహబ్బత్కి దుకాన్ అడుగుతున్నా. ఏందనంటే మళ్ళా మొహబ్బత్కి దుకాన్ అని చెప్పుకునే మీరు ఇవాళ కంప్లీట్గా వైల్డ్ యానిమల్స్లా మీకు ప్రేమ కనబడతలేదా? వాటి జీవన శైలి మీకు సంబంధం లేదా? వాటిని ఎక్కడ తీసుకుపోతారు, అవి ఎక్కడ బతకాలా అని అడిగితే మొహబ్బత్కి దుకాన్ ఏదైతే రాహుల్ గాంధీ గారు మాట్లాడతారో దానికి మీరు ఆన్సర్ ఇవ్వగలుగుతారా? ఆడొక చచ్చిపోయిన జింక కనబడ్డది. ఈ పాపం ఎవరిది? డైరెక్ట్ వైల్డ్ లైఫ్ వార్డన్ దీని మీద అడిక్వేట్ మెజర్స్ తీసుకుంటాడా లేదా? డిఫారెస్టేషన్ డన్ బై ది గవర్నమెంట్. నేననలే, హానరబుల్ సుప్రీం కోర్ట్ మాట్లాడింది. ఇలా డిఫారెస్టేషన్ కంచా గచ్చిబౌలీలు ఎవరైనా చేసిర్రు, అటవీ విధ్వంసం అని అంటే అది ప్రభుత్వం చేసింది అని చెప్పిండ్రు. ప్రాబ్లం ఏడొస్తుంది తెలుసా? ఇప్పుడు వస్తుంది ప్రాబ్లం. ఏడ తెలుసా? ఇగో ఈ మనిషి అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ ఎంపీ ఆటో డ్రైవర్లు సూసైడ్లు చేసుకుంటున్నారు అని అంటే మాట్లాడాడు. ఫార్మర్లు సూసైడ్ చేసుకుంటున్నారు అని అంటే మాట్లాడాడు. 6 గ్యారంటీలు అమలైతలేవు, ప్రజల జీవితాలు అల్లకల్లోలం అవుతున్నాయి అని అంటే మాట్లాడాడు. హైడ్రా మూసీ దగ్గర ఏమైంది, ఆ డిపిఆర్లు ఏమైనాయి, ఆ ప్రాజెక్ట్ ఏంది, వయబిలిటీ రిపోర్ట్ ఏంది, అవసరం లేదైనకు. 50 గవర్నమెంట్ హాస్టల్ స్టూడెంట్లలో ప్రాబ్లంలు అయ్యి వాళ్ళు కిరికిరిలు అయితే బాలికల పట్ల ఆనాడు గలమిప్పి మాట్లాడలే. హెచ్యు ఫారెస్ట్లో ఇంత విధ్వంసం జరిగి వైల్డ్ యానిమల్స్కి ప్రాబ్లం అయితే ఈ ఎంపీ మాట్లాడలే. ప్యాలెస్టీన్ అంటే మాట్లాడతాడు, పాకిస్తాన్ అంటే మాట్లాడతాడు, గాజా అంటే మాట్లాడతాడు, ఫుల్ రెస్పాన్స్ ఇస్తాడు. ఫీజ్ రియంబర్స్మెంట్ మీద మాట్లాడలే, జియో నంబర్ 44 మీద మాట్లాడలే, హైడ్రా డెమాలిషన్ల మీద మాట్లాడలే. కాకపోతే సల్కం చెరువు దగ్గరికి వస్తే మాత్రము యావత్ పార్టీ, 2 అన్నదమ్ముళ్ళు అందరూ ఒకటైనరు. ఇలా కంచా గచ్చిబౌలిలా 100 బుల్డోజర్లు పెట్టిర్రు. మళ్ళీ ఆ రోజు తెలుగు 60 ఆర్టీవీలో వచ్చిన కథనాల ప్రకారము హైడ్రా అవేట్స్ న్యూ ఎక్విప్మెంట్ ఫర్ డెమాలిషన్ ఆఫ్ ఫాతిమా కాలేజ్ ఇన్ హైదరాబాద్ అని చెప్పారు. ఏడుకాడికి వచ్చింది అంటున్న ఎన్ కన్వెన్షన్ మీద ప్రేమ ఎందుకు తగ్గింది? సల్కం చెరువు మీద ప్రేమ ఎందుకు పెరిగింది? ఎక్విప్మెంట్ ఇంకా రాలేదా? గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులను అడుగుతున్నా. ఇప్పుడు హైడ్రా ఇంపార్టెంట్ డెసిషన్ ఓవర్ ఓవర్సీస్ కాలేజ్ ఏమని మాట్లాడిందంటే, ఈడనేమో ఎక్విప్మెంట్ ఇంకా రాలేదు అని చెప్పి August 31, 2024కి మాట్లాడిండ్రు. మళ్ళీ అదే తెలుగు 360లా August 28, 2024కి హైడ్రా ఏమని చెప్పిందనంటే, ఏవైతే విద్యా సంస్థలు గవర్నమెంట్ ల్యాండ్ల మీద ఉన్నాయో, ఏవైతే విద్యా సంస్థలు చెరువులను మునిగి కట్టినాయో, ఇప్పుడు విద్యార్థుల జీవితాలను మేము అల్లకల్లోలం చేయదలుచుకోలే, అందుకే అకాడమిక్ ఇయర్ అయిన తర్వాత మేము ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటాము అని అన్నారు. మళ్ళీ అకాడమిక్ ఇయర్ అయిపోతుంది కదా,
సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదా. రాష్ట్ర ప్రభుత్వం నీతి నిజాయితీ గల ప్రభుత్వం కదా. యూట్యూబర్లు మాటలు మాట్లాడితేనే వాళ్ళని గుడ్డలు ఉడదీసి కొడతామని అన్న ముఖ్యమంత్రికి మళ్ళా చెరువులు అన్య ప్రాణులు ఇవన్నీ విధ్వంసం జరుగుతుంటే ఎవరెవరిని ఎంతమందిని బట్టలు ఉడదీసి కొట్టాలా, ఎవరెవరికి చట్టరీత్యమైన చర్యలు తీసుకోవాలా, కేవలం యూట్యూబర్ల మీదనే మన ఫోకసా లేక పరిపాలన మీద మన ఫోకసా? ఇవాళ అడుగుతుంది తెలంగాణ, అడుగుతుంది చిత్రగుప్త్, అడుగుతుంది తెలంగాణ తెలుగు రాష్ట్ర ప్రజలను కూడా. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? మేము వేసిన ప్రశ్నలు మీకు కరెక్ట్ అనిపిస్తే మాకు సపోర్ట్ చేయరు, మేము ఏదైనా మాట్లాడింది తప్పు అనిపిస్తే ఉత్కారేయండి, బట్ ఆధారాలు పెట్టుర్రు. లేకపోతే ఎవడో కోన్కిస్కా గొట్టంగాడు అని చెప్పి నేను కూడా లైట్ తీసుకుంటా. భారత్ మాతాకి జై.